హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ దుర్గా నవరాత్రులు చాలా అంటే చాలా చేసుకున్నారు. మరి మేము కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. మన అన్ని బ్రాంచెస్‌లో గూడా అమ్మవారిని పెట్టాం గదా! అమ్మవారిని పెట్టి 11 రోజులు 11 రకాల చీరలతో అలంకరణ చేసి చాలా బాగా పూజించుకున్నామండి. ఈ 11 చీరలను ఏమనుకున్నామంటే ఈసారి కస్టమర్స్‌కే ఇద్దాము. లక్కీ డ్రా వేయించి దాంట్లో ఒక లక్కీ విన్నర్ తీసి ఆ చీరని కస్టమర్‌కి ఇద్దామని ఏ రోజుకి ఆ రోజు బిల్ చేసిన కస్టమర్ల బిల్లుని దాంట్లో వేయించాము. నిజంగా అంటే ఈ ఇయర్ మేము ఈ డెసిషన్ తీసుకున్నాం గదా! చాలా అనిపించిందండి నిజంగాను. ఎందుకంటే కస్టమర్‌కి డైరెక్ట్‌గా అమ్మవారి శారీ ఎళ్ళడం అంటే మామూలు విషయం కాదు గదా! ఇలా 8 బ్రాంచెస్‌లో ఇదే ప్రాసెస్ జరిగింది. ఈ రోజైతే నేను చందానగర్ బ్రాంచ్‌లో ఉన్నానండి. చందానగర్ బ్రాంచ్ తెలుసు కదా! హుడా కాలనీ ఎంఎంటీఎస్ స్టేషన్ రోడ్‌లో ఉంటది. చందానగర్ బ్రాంచ్‌కొచ్చి అసల దీంట్లో లక్కీ విన్నర్ ఎవరు కాబోతున్నారో చూద్దాము. ఫస్ట్ డే అయితే మనం అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఈ శారీ కట్టాము చందానగర్ బ్రాంచ్‌లో. ఆ రోజు వచ్చిన కస్టమర్స్‌వి ఇవ్వండి. ఇక్కడ చందానగర్ బ్రాంచ్‌లో పెద్దవారంటే ఈ అంకుల్ ఒకటి తీయండి దీంట్లో నుంచి. వావ్! ఏదో పెద్ద బిల్లే తీసినట్టున్నారు. సుమతి, సువర్ణ అని 2 రాసి 2 నంబర్లు ఇచ్చారు. అంటే ఒక నంబర్ కలవకపోయినా ఇంకొక నంబర్ చేస్తారని. మీరు లక్కీ విన్నర్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ సుమతి గారు. కాల్ చేస్తాము. యాక్చువల్‌గా ఈ లక్కీ విన్నర్స్ అందరినీ ఒకే రోజు ఒకే టైంలో గ్యాదర్ చేసి అందరికీ వాయనం ఇచ్చినట్టు బొట్టు పెట్టిద్దాం అనుకున్నామండి. మేమైతే అందరికీ కాల్ చేస్తాం. అందరూ తప్పకుండా రండి. సెకండ్ డే అమ్మవారి అలంకరణ గాయత్రీదేవి అవతారం అండి. ఆ రోజు మనం బ్లూ కలర్ శారీ కట్టాము. తులసి దీంట్లోంచి ఒకటి ఇదిగోండి బ్లూ కలర్ శారీ. ఈ బ్లూ కలర్ శారీ గెలుచుకోబోయే విన్నర్ ఎవరో చూద్దాం. ఇది వచ్చేసరికి వరలక్ష్మి గారండి. వరలక్ష్మి గారు. మీరు అమ్మవారి శారీ గెలుచుకున్నారండి. కంగ్రాచ్యులేషన్స్ వరలక్ష్మి గారు. థర్డ్ డే అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అవతారం అండి. ఆ రోజు మనం ఎల్లో కలర్ శారీ కట్టాము. దీంట్లో లక్కీ విన్నర్ ఎవరు వస్తున్నారు నేను తీస్తాను. ఇది ఉందండి పట్టుకో తులసి. రాఘవేంద్ర గారు కంగ్రాచ్యులేషన్స్. అన్నపూర్ణాదేవి అలంకరణ కట్టిన శారీ మీరు గెలుచుకున్నారు. కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ ఫోర్త్ డే కాచాయిని దేవి అలంకరణలో మనకి అమ్మవారి దర్శనం ఇచ్చారండి. ఆ రోజు రెడ్ కలర్ శారీ అనేది మనం కట్టాము. ఆ రోజు లక్కీ విన్నర్ ఎవరు కాబోతున్నారో చూద్దాం. కృష్ణవేణి టీఎం. కాచాయిని దేవి అలంకరణ 25వ తారీఖున చేసామండి. సాక్షి ఠాకూర్ గారు మీరు కాచాయిని దేవి అలంకరణలో ఉన్న రెడ్ శారీని గెలుచుకున్నారు. కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ డే అమ్మవారి అలంకరణ మహాలక్ష్మీదేవి అవతారం. ఆ రోజు అమ్మవారు పింక్ కలర్ విత్ రామా బ్లూ కలర్ బార్డర్తో ఉన్న గద్వాల్ శారీ అండి. చాలా అందంగా ఉంది శారీ. ఆ రోజు అసలు లక్కీ విన్నర్ ఎవరో చూద్దాము. ఈ శారీ గెలుచుకున్న లక్ష్మీదేవి ఎవరో చూద్దాం. శ్రీలత గారు మీరు మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్న శారీని మీరు గెలుచుకున్నారు. కంగ్రాట్స్ శ్రీలత గారు. 6వ రోజు అమ్మవారి అలంకరణ లలిత త్రిపుర సుందరి దేవి. అసలు ఈరోజు లక్కీ విన్నర్ ఎవరో చూద్దాము. లక్కీ విన్నర్ అనితా రెడ్డి గారండి. సిహెచ్ అనితా రెడ్డి గారు. మీరు లక్కీ విన్నర్ అయ్యారు. మరి మీకు కాల్ చేస్తామండి. కాల్ చేసిన రోజు రండి, చక్కగా ఈ శారీని తీసుకెళ్ళండి. అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టండి. 7వ రోజు అమ్మవారి అలంకరణ మహాచండీదేవి. చూస్తున్నారు కదా మెరూన్ కలర్ శారీ కట్టాము ఆ రోజు, మంగళగిరి శారీ. మరి ఆ రోజు వచ్చిన కస్టమర్స్లో ఎవరు లక్కీ విన్నర్ అవుతున్నారో చూద్దాము. నోకరాజు అఖిలేష్ గారు మీకు కాల్ చేస్తామండి. వచ్చి చక్కగా అమ్మవారికి మహాచండీదేవి అలంకరణకి అప్పుడు కట్టిన శారీని తీసుకెళ్ళండి. నిజంగా అమ్మవారే మీ ఇంటికి వచ్చేస్తున్నట్టండి. 8వ రోజు అమ్మవారి అలంకరణ సరస్వతీదేవి అలంకరణ అండి. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం వచ్చేస్తుంది అంటారు. మరి ఈ శారీ ఎవరు విన్ అవుతున్నారో చూద్దాము. తేజ లక్కీ విన్నర్ శోభారాణి గారు. సరస్వతి అమ్మవారి శారీ మీరు గెలుచుకున్నారు. కంగ్రాట్స్ శోభ గారు. 9వ రోజు అమ్మవారి అలంకరణ దుర్గాదేవి అవతారం. ఆ రోజు రెడ్ కలర్ శారీతో అందరికీ దర్శనం ఇచ్చారు అమ్మవారు. మరి అమ్మవారికి కట్టిన ఈ శారీ మనం 30వ తారీఖున చేసింది. 30వ తారీఖున అమ్మవారి అలంకరణ చేసామండి, సెప్టెంబర్ 30న. మరి ఈ శారీ గెలుచుకుని విన్నర్ ఎవరో చూద్దాము. హరిణి గారండి. మీరు ఈ శారీ గెలుచుకున్నారు. కంగ్రాట్స్ హరిణి గారు.
10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో మనకి దర్శనమిచ్చారండి. ఆ రోజు ఉగ్ర రూపంలో ఉంటారు. సో మనం బ్లూ కలర్ శారీ అనేది అమ్మవారికి కట్టాము. మరి ఈ బ్లూ కలర్ పట్టు శారీ ఎవరు గెలుచుకుంటున్నా చూద్దాము. బ్లూ కలర్ పట్టు శారీ గెలుచుకుంది నిర్మలా గారండి. కంగ్రాట్స్ నిర్మలా గారు. ఈ సంవత్సరం అమ్మవారి అలంకరణలో 11 రోజులు జరిగినాయండి. 11వ రోజు అలంకరణ రాజరాజేశ్వరి దేవి. అమ్మవారు చాలా ప్రశాంతంగా మనకు దర్శనమిస్తారు. సో మరి ఆ రోజు అయితే మనం బాటిల్ గ్రీన్ కలర్ శారీ అనేది అమ్మవారికి కట్టాము. ఇది కూడా పట్టు శారీ. ఈ శారీ గెలుచుకున్న లక్కీ విన్నర్ ఎవరో చూద్దాము. సో భాగ్యలక్ష్మి గారండి. కంగ్రాట్స్ భాగ్యలక్ష్మి గారు. లక్కీ విన్నర్స్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. 11 రోజులు 11 అలంకరణలు. నిజంగా అమ్మవారి శారీ మనకు వస్తామంటే అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు కదండి. సో వీళ్ళందరికీ కూడా ఒకే రోజు ఒకే టైంలో రమ్మని కాల్ చేస్తాము. మీరందరూ తప్పకుండా రావాలి. శతమానం సిల్క్స్ని రోజు రోజుకి ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా సో మా స్టాఫ్ తరపు నుంచి మా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి లవ్ చూపించలేదే మేము ఇంతవరకు రాము. ఈరోజు మనకి కుకట్పల్లి బ్రాంచ్లో నడుస్తుంది. అసలు ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాము. అమ్మవారికి ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ చేశాము. బాలా త్రిపుర సుందరి దేవి అంటే ఇలా చిన్నపిల్ల అవతారంలో ఉంటుంది. సో మేము ఇవన్నీ పెట్టుకున్నాము. కస్టమర్ వాళ్ళ పాప అంట ఇక్కడికి వచ్చి కూర్చుంది. నిజంగా అమ్మవారే అని చెప్పుకోవాలి కదా. దీంట్లోంచి ఒక చీటి తీయమ్మా. ఒక్కడే తీయాలి. ఓకే. కుకట్పల్లి బ్రాంచ్ నుంచి 22వ తారీఖున బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణకి విన్ అయిన కస్టమర్ ముత్యాలు అంటండి. సో మీ మొబైల్ నెంబర్కి మా వాళ్ళు కాల్ చేస్తారు. క్లాస్ ముత్యాలు గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో చూస్తున్నారు కదా అమ్మవారికి ఆ రోజు ఇలా ఆరెంజ్ కలర్ కోటా శారీ కట్టాము. మరి 23వ తారీఖు వచ్చిన కస్టమర్స్లో లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. చాలమ్మ ఒకటి. ఉప్పల సాయిరెడ్డి గారు. సో మీరు ఈ శారీ గెలుచుకున్నారు. అమ్మవారి గాయత్రీదేవి అలంకరణలో మనం కట్టిన శారీ చాలా బాగుంది. 3వ రోజు అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ అండి. ఆ రోజు మంచి హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీ అమ్మవారికి కట్టాము. గంధం షేడ్లో ఉన్న శారీ. మరి ఆ రోజు లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. 24వ తారీఖున మన స్టోర్కి ఎంతమంది కస్టమర్స్ వచ్చారు. వీళ్లలో ఈ శారీ గెలుచుకోబోయేది ఎవరో చూద్దాం. రవళిక గారు మీకైతే అమ్మవారి శారీ వచ్చిందండి. కంగ్రాట్స్ అండి. 4వ రోజు కాత్యాయని దేవి అలంకరణ. కాత్యాయని దేవి అలంకరణలో కోటేశ్వర గారు ఒకటి. సుజాత గారు. సుజాత గారు కంగ్రాట్స్ అండి. సో ఈ కస్టమర్స్ అందరినీ కూడా ఒకే రోజు గ్యాదర్ చేస్తాము. అండ్ 5వ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణ. అమర్నాథ్ గారు మీరు ఈ శారీ గెలుచుకున్నారు. కంగ్రాట్స్. 6వ రోజు లలిత త్రిపుర సుందరి దేవి లావణ్య గారు. కంగ్రాట్స్ లావణ్య గారు. నెక్స్ట్ మహాచండీదేవి అలంకరణ. మా రవి ఏ కస్టమర్ తీసాడు. సో నందిని గారండి. కంగ్రాట్స్ నందిని గారు. సరస్వతీ దేవి అలంకరణ. చాలా కూల్ లుక్లో ఉంటారు అమ్మవారు వీణ వాయిస్తూ. లక్కీ విన్నర్ హితేష్ గారు. కంగ్రాట్స్. సో నెక్స్ట్ డే వచ్చేసరికి దుర్గాదేవి అవతారం. ఆ రోజు గెలుచుకున్న కస్టమర్ హారిక గారు. హారిక గారు కంగ్రాట్స్. మంచి ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే అలంకరణ మహిషాసుర మర్దిని దేవి. సురేష్ గారండి ఈ శారీ మీరు గెలుచుకున్నారు. కంగ్రాట్స్. అండ్ మనకి చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. మధు గారండి. మధు గారు కంగ్రాట్స్. మరి ఇలా కుకట్పల్లి బ్రాంచ్లో అయితే లక్కీ డ్రా తీయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా 11 రోజులు 11 అలంకరణలు 11 లక్కీ విన్నర్స్. మరి ఈ విన్నర్స్ అందరినీ సో రేపు కలుసుకుందాం. మరి చూస్తూ ఉండండి వీడియో ఎండ్ వరకు.